Hi all of you, this is Mohan Seniors Academy Sainik Coaching Center, Rajahmundry. రైట్. సో ఈ వీడియో ఓన్లీ ఫర్ మెడికల్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. సైనిక్ స్కూల్లో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఓకేనా, మెడికల్కి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఆ మెడికల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుందన్నమాట. రైట్, ఇది 2026లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళ మెడికల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏ విధంగా ఉండవచ్చు అని చెప్తున్నాను. రైట్, సో మెడికల్ ప్రొఫార్మా అనేది మెడికల్ సంబంధించినటువంటి ఒక ప్రొఫార్మా ఉంటుందండి. ఇట్లాగా దగ్గర ఒక 15 పేజెస్ ప్రొఫార్మా ఉంటుంది. ఇది మీకు ఓకేనా, మీకు సైనిక్ స్కూల్ సొసైటీ యొక్క వెబ్సైట్లో మీకు ఖచ్చితంగా ఇది ఉంది అనమాట అండి. ఓకేనా, అంటే మీరు ఓకే సైనిక్ వెబ్సైట్లోకి వెళ్తే అందులో మీకు ఓకేనా స్కూల్ ఇన్ఫర్మేషన్ తర్వాత కింద ఉంటుంది అనమాట. స్కూల్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఓకే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. ఓకేనా, ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మీరు ఓపెన్ చేస్తే ఇది నైన్త్ కాలంలో ఉంటుంది అన్నమాట. 9th కాలంలో ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. సో డౌన్లోడ్ చేసుకోవాలి ఇది. సో ఇది డౌన్లోడ్ చేసుకొని 3 సెట్స్ మీరు తీసుకెళ్ళవలసి వస్తుంది. మెడికల్కి వెళ్ళేటప్పుడు ఇది 3 సెట్స్ మీరు తీసుకెళ్ళవలసి వస్తుంది అనమాట అండి. ఈ 3 సెట్స్ కంటే ఇంకో 4th సెట్ కూడా తీసుకుంటే బెటర్. మీరు 3 సెట్స్ తీసుకువెళ్ళాలి అక్కడికి, మీరు ఇంకొక సెట్ కూడా మీరు తీసుకుంటే బెటర్. ఎందుకు అంటే మీరు ముందుగానే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏముంది అంటే మెడికల్ అడుగుతున్నారు, ఉంది ఇన్ఫర్మేషన్ అనేది. అంటే మీరు చెప్పవలసిన విషయాలు కూడా చాలా ఉంటాయి. మీరు డైరెక్ట్గా కూర్చొని చెప్పవలసిన విషయాలు, సో లేదా స్టూడెంట్ కూర్చొని చెప్పవలసిన విషయాలు మెడికల్ సెంటర్లో కొన్ని ఉంటాయి అన్నమాట. సో కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు సో అక్కడ ఏ ఇన్ఫర్మేషన్ పట్టుకెళ్ళకుండా వెళ్ళినట్లయితే, అంటే ఇది చూసుకోకుండా పూర్తిగా దీన్ని మీరు అబ్జర్వ్ చేయకుండా స్టడీ చేయకుండా మీరు వెళ్ళినట్లయితే మెడికల్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయితే కనుక మీ దగ్గర ఉన్నటువంటి అంటే ఈ మెడికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఫుల్గా లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, లేదా మిమ్మల్ని వెనక్కి పంపించేసి మళ్ళీ రమ్మని చెప్పే అవకాశం ఉంటుంది. సో అలా జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి సో మై సజెషన్ ఈస్ ఓకే బెటర్ టు టేక్ 4 సెట్స్. ఓకే 3 సెట్స్ ఎంటీ సెట్స్ అక్కడ తీసుకువెళ్ళండి. ఓకేనా, 1 సెట్ మీరు ఫిల్ చేసేయండి. ఇక్కడ అన్ని డీటెయిల్స్ మీకు తెలిసినటువంటి డీటెయిల్స్ మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారో ఆ డీటెయిల్స్ మీరు పెన్సిల్తో హ్యాపీగా చక్కగా ఫిల్ చేసేసుకోండి. ఫిల్ చేసుకుంటే మీ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉంది ఏది లేదు, సో లేని ఇన్ఫర్మేషన్ని మనం ఎలా పొందాలి ఏంటో అనేది కూడా ఓకే మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి ఓకేనా పర్సనల్ స్టేట్మెంట్ అనమాట అండి. నేమ్ ఆఫ్ ద ఓకే క్యాండిడేట్ ఇన్ ఓకేనా ఫుల్ అంటే బ్లాక్ లెటర్స్, నేమ్ ఆఫ్ ద ఫాదర్ ఓకేనా బ్లాక్ లెటర్స్ ఇట్లా ఉంటుందన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఇలా ఏజ్ అంటే ఇలా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. రైట్, సో తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము, గ్రాండ్ ఫాదర్ నేము, గ్రాండ్ మదర్ నేము ఓకేనా, ఇట్లా సిస్టర్ నేము, బ్రదర్ నేము ఓకేనా, వాళ్ళ ఏజ్ ఓకేనా, వాళ్ళు ఉంటే ఓకేనా వాళ్ళ ఏజ్, చనిపోతే కనుక ఓకేనా కాజ్ ఆఫ్ డెత్, ఇట్లా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇదంతా కూడా మీరు ఏం చేయాలి, ముందు స్టడీ చేస్తేనే మీ ఏం తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి మీరు చెప్పాలంటే చెప్పలేరు కదా. సో కాబట్టి మీరు మెడికల్ ప్రొఫార్మా ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఓకేనా ఒక సెట్ మీరు ముందే ఫిల్ చేసుకోండి. ఇంకా ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, ఫ్యామిలీ హెల్త్ హిస్టరీ ఉంటుంది అనమాట అందులో. ఓకేనా, డిసీజులు డిఫరెంట్ డిసీజులు అక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఓకేనా, మీకు ఉన్నాయా లేవా అనేది కూడా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కంగారులో ఒకటి రాంగ్ చెప్పొచ్చు లేదా రైట్ చెప్పొచ్చు, ఏం చెప్పాలో తెలియకపోవచ్చు. ఒక తెలియక కన్ఫ్యూజ్ అయ్యి ఏదో చెప్పేయచ్చు. సో కాబట్టి మీరు ముందే దీన్ని ఫిల్ చేసుకోండి. ఓకేనా, ట్యూబర్కులోసిస్ టీబీ ఉందా, డయాబెటీస్ ఉందా, ఓకేనా ఇలా హార్ట్ అటాక్స్ అంతకుముందు ఏమైనా వచ్చినాయా, ఓకేనా ఇలా చాలా విషయాలు మిమ్మల్ని అడుగుతూ ఉంటారన్నమాట. ఇంకా డిసీజెస్, ఇల్ హెల్త్ సంబంధించినవి ఏమైనా ఉన్నాయా, క్రానిక్ ఓకే ఇండైజెషన్ ఉందా, లేకపోతే ఎస్టీడీస్ ఉన్నాయా, ఓకేనా నెక్స్ట్ పారాలసిస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, బ్రాంకైటిస్ ఉందా, నైట్ బ్లైండ్నెస్ ఉందా, ఓకే ఇట్లాంటివి అన్నీ కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు అనమాట. ఇంకొకటి ఏంటి అంటే వ్యాక్సినేషన్స్ చార్ట్ అండి, చాలా ఇంపార్టెంట్. వ్యాక్సినేషన్ అనేది ఫస్ట్ నుంచి కూడా మీరు అంటే చిన్నప్పుడు పుట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా మీ బాబుకి ఏవేవి వ్యాక్సిన్స్ వేశారు, ఏ టైంకి వేశారు అనేటువంటి డీటెయిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా ఉంటుందండి వ్యాక్సినేషన్ ఓకేనా. షీట్ అనేది ఇలా ఉంటుంది, ఒకసారి చూడండి. రైట్, ఇది లాస్ట్ వీడియోలో మీకు ఇదంతా కూడా పిక్స్ పెడతాను, మీరు చూడండి. సో వ్యాక్సినేషన్ సీట్ అనేది మీకు ఎలా ఇది డీటెయిల్స్ అని మీ దగ్గర ఉంటాయా అంటే మ్యాక్సిమం ఈ రోజుల్లో చాలామంది దగ్గర ఉండకపోవచ్చు. రైట్, సో అంటే ఏంటి, ఏజ్ పుట్టినప్పుడు ఏ వ్యాక్సిన్స్ ఇచ్చారు, ఓకేనా ఎప్పుడు ఇచ్చారు, సో టోటల్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ మీ దగ్గర ఉండాలి. ఓకేనా 6 వీక్స్ తర్వాత ఏ వ్యాక్సిన్స్ ఇచ్చారు, 10 వీక్స్ తర్వాత ఏ వ్యాక్సిన్స్ ఇచ్చారు, 14 వీక్స్ తర్వాత ఏ వ్యాక్సిన్స్ ఇచ్చారు, 9 మంత్స్ తర్వాత ఏ వ్యాక్సిన్స్ ఇచ్చారు, ఇట్లా వ్యాక్సిన్ షెడ్యూల్ పూర్తిగా ఉంటుంది మనకి. ఆ వ్యాక్సిన్ షెడ్యూల్ మీ దగ్గర ఖచ్చితంగా నా దేశం ఉండకపోవచ్చు, కొంతమంది దగ్గర ఉండొచ్చు, ఓకే కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు. సో ఏం చేయాలి మరి,
అంటే సో మీ అంగన్వాడీ టీచర్ దగ్గరలో అంగన్వాడీ టీచర్ దగ్గరికి వెళ్తే మీ యొక్క వ్యాక్సినేషన్ షెడ్యూల్ షీట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకేనా, రైట్. మేబీ ఉండొచ్చు వాళ్ళ దగ్గర మీ యొక్క వ్యాక్సినేషన్ షెడ్యూల్ షీటు మీకు మీ అంగన్వాడీ దగ్గర ఉండొచ్చు. లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఎంటీ షీట్ అనేది సంపాదించి సో ఆ షెడ్యూల్ని మీ దగ్గర అంటే మీరు ఏదైనా అంతకుముందు మీరు షెడ్యూల్ వేయించినట్టు కానీ మీ దగ్గర షెడ్యూల్ అంతా చూసి ఆ షెడ్యూల్లో ఫిల్ చేయండి, లేదా ఈ షెడ్యూల్లో కూడా మీరు ఫిల్ చేసుకోండి. ఇది టోటల్గా సో మీరు ఫిల్ చేసుకుని పట్టుకు వెళ్తే సో చాలా మీకు ప్లస్ అవుతుందన్నమాట వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది. ఓకేనా, రైట్. సో ఇలా బీసీజీ, ఓపీవీ, ఓకేనే, హెచ్ఈపీబీ ఇవి ఎప్పుడు ఇచ్చారు, డేటు ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఓకే, వ్యాక్సినేషన్ పేరు, డోసేజ్, ఓకేనా, ఎస్ఆర్ నో, ఓకే, ఇఫ్ ఎస్, ఓకే, డేట్ ఆఫ్ వ్యాక్సినేషన్. ఇట్లా ప్రతిదీ కూడా మీరు ఫిల్ చేయాలి. ఓకే, 10 to 12 years ఆఫ్ ఏజ్లో వరకు కూడా మీరు ఏ వ్యాక్సిన్స్ ఇచ్చారు అనేది పూర్తిగా డేట్స్ సహా ఓకే షెడ్యూల్ మన దగ్గర ఉండాలి, రైట్. సో కాబట్టి ఆ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది మీరు అంగన్వాడీ దగ్గర నుంచి కానీ లేదా వేరే సోర్స్ నుంచి కానీ మీరు ముందే సంపాదించి వెళ్తే బెటర్, రైట్. ఇట్లా నెక్స్ట్ హైట్ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉంటారు, ఈ విధంగా ఐసైట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా సో వాళ్ళు తీసుకుంటారు. మెడికల్ కూడా వాళ్ళకి దానికి టెస్ట్ కూడా వాళ్ళు చేస్తారు. ఓకే, ఐసైట్ ఎంత ఉంది, ఎంత ఉంటే క్వాలిఫై, ఎంత ఉండకూడదు, ఇట్లా అన్నీ కూడా వాళ్ళు టెస్ట్ చేసి పూర్తి రిపోర్ట్ కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఇవి ఫిల్ చేసి వాళ్ళు మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు మీరు ఫిల్ చేసే వాటికంటే వాళ్ళు ఫిల్ చేసేవి కూడా ఉంటాయన్నమాట. ఓకే, మీరు ఫిల్ చేయవలసినవి ఉంటాయి అంటే మీరు వాళ్ళు అడిగితే మిమ్మల్ని అడుగుతారు వాళ్ళు, సో వాళ్ళు ఫిల్ చేస్తారు, లేదా ఇవన్నీ ఫిల్ చేసి ఇమ్మని కూడా వాళ్ళు అడిగేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి మీరు అన్నిటికీ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, రైట్. సో తర్వాత ఇయర్కి, నోసు, థ్రోట్, ఓకేనా, వీటికి సంబంధించినటువంటి టెస్టులు కూడా వాళ్ళు చేస్తారు. చేసి వాటి వచ్చిన రిజల్ట్స్ని ఇక్కడ ఫిల్ చేస్తారన్నమాట. ఓకే, రైట్. సో ఈ విధంగా ఎక్కడికక్కడ సో ఐ టెస్ట్ చేస్తే ఓకే సిగ్నేచర్ ఆఫ్ ద ఈఎన్టీ స్పెషలిస్ట్ అని, సిగ్నేచర్ ఆఫ్ ద ఐ స్పెషలిస్ట్ అని ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే, డెంటల్, నెక్స్ట్ డెంటల్ కూడా టెస్ట్ చేస్తారు. డెంటల్కి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా డెంటల్ సర్జన్ లేదా డెంటల్ డాక్టరు ఇస్తాడనమాట. ఇంకా గైనకాలజీ, ఫీమేల్ క్యాండిడేట్స్కి గైనకాలజీ టెస్టులు కూడా ఉంటాయన్నమాట అండి. ఓకే, సో వాటికి సంబంధించినటువంటి మెన్స్ట్రువల్ హిస్టరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ ఓకే ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయండి. మీరు ఒకసారి తీసుకొని చదవండి, మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ ఏముంది ఏం లేదనేది. ఇలాగా తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద గైనకాలజిస్ట్ ఇట్లా. సో రిమార్క్స్, లాస్ట్ వచ్చేసి రిమార్క్స్ ఆఫ్ ద మెడికల్ బోర్డ్. ఓకే, మెడికల్ బోర్డుకి ఓకే మెడికల్ బోర్డు ఏమి రిమార్క్స్ ఇచ్చింది ఏంటి అనేది. సో మా ఒక మెడికల్ బోర్డు ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి రిమార్క్స్ని బట్టి స్టూడెంట్ ఎలిజిబుల్ అయ్యాడా లేదా అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఏమైనా కొన్ని రెక్టిఫై అవుతాయి అనుకుంటే మళ్ళీ రీటెస్ట్ చేసి ఓకే మళ్ళీ మెడికల్ రిపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. సో సాధ్యమైనంత వరకు ఓకే మీరు ఇవి 4 sets తీసుకోండి. 4 sets ఒకటి మీరు ఫిల్ చేసుకోవడానికి, రిమైనింగ్ వచ్చేసి ఓకే రిమైనింగ్ 3లో 1 వచ్చేసి మీరు ఏదైతే మెడికల్ సెంటర్కి వెళ్తున్నారో ఆ స్కూల్ వాళ్ళు తీసుకుంటారు. ఇంకొకటి వచ్చేసి మిలిటరీకి వెళ్తుంది. ఇంకొకటి వచ్చేసి మీరు జాయిన్ అవుతున్నటువంటి స్కూల్ వాళ్ళు తీసుకుంటారు. ఓకే, సో అంటే ఇది క్లియరా, ఇది ఫుల్ ఇన్ఫర్మేషనా అంటే అంత క్లారిటీ ఇన్ఫర్మేషనా అంటే సో నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు ఇస్తున్నటువంటి ఓకే ఇన్ఫర్మేషన్. సో కాబట్టి ఇలా 3 sets దేనికి అనేది సో నేను తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్టా ఎంతవరకు రాంగ్ అనేది సో నాకు అంత క్లారిటీగా లేదు. సో ఎవరికి తెలియదు, కానీ నేను సో అజ్యూమ్ చేశాను ఇదంతా కూడా. సో నాకు అంత ఇన్ఫర్మేషన్ ఉంది. సో ముందే మీరు ఇవన్నీ కూడా ఓకే రెడీ అయ్యి వెళ్తే మీకు మెడికల్ చాలా క్లియర్గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చిన్న ఏమైనా ఉన్నట్లయితే కనుక మీ పాపకి లేదా బాబుకి ఏమైనా చిన్న ఏమైనా ఉంటే అవి మెడికల్కి వెళ్ళకముందే సో రెక్టిఫై చేసుకోండి. ఓకేనా, వాటితో పాటే వెళ్ళకండి. రొంప ఉంది, అదే ఇయర్ డిశ్చార్జ్ ఉంది, ఇలాంటి చిన్న ఏమైనా ఉంటే మీరు రెక్టిఫై చేసుకొని వెళ్ళండి, రైట్. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఇక్కడ ఇబ్బంది పడడానికి అవకాశం ఉండదన్నమాట. సో ఈ లిస్ట్ కూడా మీరు తీసుకొని ఇవన్నీ ఫిల్ చేసుకొని వెళ్తే బెటర్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే సో నా నెంబర్ ఉంటుందండి, కాల్ చేయండి, మీకు ఎనీ టైం రిప్లై ఇస్తాను అనమాట. ఓకేనా, రైట్.